మహాపూజ్య మన ప్రియతమ పీఠాధిపతులు, పూజ్య గురువులు, మఠకన్యలు, ప్రియమైన విశ్వాసులారా, మున్ముందుగా మనందరి తరపున మన పీఠాధిపతులకు గురు పట్టాభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరి కరతాల ధ్వనులతో మన తండ్రి గారిని అభినందిస్తాం. 32 సంవత్సరాలు ముగించుకొని గురువుగా అభిషిక్తుడిగా 33వ సంవత్సరంలోనికి అడుగుతూ ఉన్నారు. ఈ 33వ సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరం. అది ఒక క్రైస్తవ అభిషిక్తుడు లేదా గురువు, వారికి 3 ప్రధానమైనటువంటి వరాలు ఉన్నాయి లేదా బాధ్యతలు ఉన్నాయి. మనకందరికీ తెలిసినవే. ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, బోధకుడిగా, ఒక రాజుగా, ఈ 3 వరాలు, ఈ 3 బాధ్యతలు ఒక అభిషిక్తు గురువు పొందుతూ ఉన్నాడు. పూర్వవేదంలో యాజకులు దేవునికి దహన బలులు, జంతు బలులు అర్పించి మనుషులకు దేవునికి అనుసంధానకర్తలుగా ఉండేవాళ్ళు. అయితే ఈ నూతన వేదంలో అభిషిక్తు గురువు స్వయంగా మానవాళి కోసం ఒక బలి పశువుగా రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించి మనందరిని రక్షించి ఉత్థానమైన ప్రభువుని స్వయాన ప్రతిరోజు ఈ బలిపీఠం చెంతకి తీసుకొని వస్తున్నాడు ఈ అభిషిక్తు గురువు. అంత గొప్ప మహాపాత్రను పోషిస్తున్నాడు గురువు. రెండవది బోధకుడు, ప్రవక్త. దేవుడు ప్రజలకు ఏదైతే చెప్పమన్నాడో ధైర్యంగా చెప్పగల శక్తిని దేవుడు వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈరోజు నేను 3వ బాధ్యత అనేటువంటి రాజు వంటి పరిపాలకుడు, ప్రజలను పాలించేవాడు, ప్రజలను నడిపించేవాడు, ప్రజల బాగోగులు పట్టించుకునేవాడు ఈ పరిపాలకుడు. నేను సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, సోషల్ సర్వీస్ సెంటరే కాదు, ఏపీఎస్ఎస్ మేత్రాస్ అనే డైరెక్టర్గా కూడా పనిచేయటం జరిగింది. ప్రతి సంవత్సరం ఏపీఎస్ఎస్లో సర్వసభ్య సమావేశం జరుగుతుంది, రివ్యూ మీటింగ్. ప్రతి పీఠం నుండి సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్, 2 ప్రతినిధులు వస్తూ ఉంటారు. ఒక సంవత్సరం సమావేశంలో అబ్రహం మాస్టర్ గారు ఏపీఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు, బిషప్ జాన్ మూలగడ గారు చైర్మన్గా ఉన్నారు. అబ్రహం మాస్టర్ గారు ఈ ఏపీఎస్ఎస్ సంస్థ ద్వారా గ్రామీణ పేద మహిళలకు చేసే కార్యక్రమాలు వివరిస్తూ ఉన్నారు. చాలా గొప్పగా జరిగాయి మారుమూల గ్రామాలలో. చదువుతో పాటు పొదుపుతో పాటు నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా. సరే, ఒక వ్యక్తి ఆ సమావేశంలో పాల్గొన్న ఒక వ్యక్తి అబ్రహం మాస్టర్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. చాలామంది ఉన్నారు, డైరెక్టర్లు ఎవరు మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. బిషప్ జాన్ గారికి ఒకసారి కంగు తిన్నారు. మోజేస్ ఇట్రా, వాళ్ళ భాషలో గుంట అంటే అమ్మాయి అంట, గుంటడు అంటే అబ్బాయి. ఎవడో గుంటడు ఇన్ని ప్రశ్నలు వేసేస్తున్నాడు అని అడిగాడు. అయితే నాకు అక్కడ ఏం కనిపించిందంటే ప్రశ్నల వర్షం కనపడలేదు, కానీ ఆ వ్యక్తిలో ఉన్న ఆక్రందన, ఆ వ్యక్తిలో ఉన్న ఆవేశం, ఆ వ్యక్తిలో ఉన్న కసి కనిపించింది. మనం పూర్వవేదంలో చూసినట్లయితే మోషే గొప్ప నాయకుడు. ఆయన బాల్యం ఏ విధంగా ఉందంటే నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు రాజు అక్కడ ఉన్నటువంటి మంత్రసాలను పిలిపించి ఈ ఇజ్రాయేల్ స్త్రీలు ప్రసవించినప్పుడు మగపిల్లవాడు పుడితే వెంటనే చంపేయమని చెప్పాడు మంత్రసానులందరికీ. అయితే మోషే తల్లి మోషేకి జన్మనిచ్చి 3 నెలల పాటు చాలా కాపాడుకుంది, ఎవరికి తెలియకుండా. ఇంకా తన వల్ల కాలేదు. ఒక జమ్ము పెట్టెని తీసుకుని ఆ జమ్ము పెట్టెలో ఈ బిడ్డని పెట్టి నైలు నదిలో వదిలివేయటం. ఫారో రాజు కుమార్తె ఈ పెట్టెని చూడటం, ఆ బిడ్డని తీసుకెళ్ళి అక్కడ పెంచడం జరిగింది, ఒక రాజులాగా, మహారాజులాగా. అయితే మోషే పెద్దవాడైన తర్వాత తన స్వదేశీయులు ఏ విధంగా ఉన్నారు అని చూడటానికి బయటికి రావటం జరిగింది. అండ్ ఈ నెవర్ ఫర్గాట్ ఈజ్ మూలాలు, అంటే ఈ నెవర్ ఫర్గాట్ ఈజ్ రూట్స్. ఆ రాజప్రసాదంలో అన్నీ అనుభవిస్తున్నాడు, సుఖ సంతోషాలన్నీ కూడా, కానీ ఆ రక్తంలో ఉంది ఆ మూలాలను, తాను ఎక్కడి నుంచి వచ్చానని. అందుకే తన స్వదేశీయులను చూడాలని చెప్పి బయటకు వస్తే ఏం జరిగిందంటే
ఒక ఐగుప్తీయుడు ఆయన ఏం చూశాడంటే వాక్యం ఈ విధంగా ఉంది. మోషే ఒకసారి తన స్వదేశీయులను చూడబోయాడు. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుట కనులారా చూచాడు. బానిసలుగా ఎంతో కష్టంతో నష్టంతో జీవిస్తున్నారు తన ప్రజలు. అప్పుడు ఏం చూశాడంటే ఒక ఐగుప్తీయుడు ఈ హెబ్రీయుడిని కొట్టడం చూశాడు. తట్టుకోలేకపోయాడు. ఒక ధనవంతుడు, ఒక గొప్పవాడు, ఒక బానిసని, ఒక పేదవాడిని, ఒక అనగారిగిన వాడిని కొడుతుండి తట్టుకోలేక ఏం చేశాడు? ఐగుప్తుడిని కొట్టి చంపేశాడు. అక్కడ మోషేలో కనిపించింది ఆవేదన, ఆక్రందన. ఒక అనగారిగిన వర్గం వాడిని, ఒక పేదవాడిని, ఒక బలవంతుడు కొడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ఈ ప్రశ్నలు వేసిన వ్యక్తి కూడా అఫ్కోర్స్ కొన్ని ప్రాంతాల్లో జరగవచ్చు, కానీ నేనున్న ప్రాంతంలో నా చుట్టూ ఉన్న ప్రజలు, పేదవాళ్ళు, అనగారిన వాళ్ళు, సమాజంలో అనగద్రొక్కబడిన వాళ్ళకు కూడా ఇలా జరిగితే బాగుంటుందని ఆక్రందనతో ఆ ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు వేసిన వ్యక్తి ఎవరో కాదు, అప్పుడు రెవరెండ్ ఫాదర్ జయరావు గారు. గట్టిగా క్లాప్ చేస్తాం మనకి. ఆయన ఒక గురువుగా పూజ చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, బోధించవచ్చు, చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు, అడిగి వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఆ తపన, నా ప్రజల కోసం నేను పోరాడాలి, నా ప్రజల కోసం కష్టపడాలని తపన నేను ఆయనలో చూడటం జరిగింది. ఈ మధ్యనే నేను ఒకసారి బిషప్ గారు తండ్రి గారితో మాట్లాడుతూ, మై లార్డ్, మన డెంటల్ కాలేజీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారని కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి అర్హులై మన డెంటల్ కాలేజీలో దాదాపు 200 మంది పిల్లలు చదువుతున్నారండి. చాలామంది సింగిల్ పేరెంట్స్, కొంతమంది ఆటో రిక్షా డ్రైవర్స్ కూతుర్లు పిల్లలు దాదాపు 200 మంది చదువుతున్నారు. మై లార్డ్, మీరు వచ్చి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందని వెంటనే రేపే మీటింగ్ పెట్టు, టుమారో ఇట్ సెల్ఫ్ ఐ విల్ కమ్ అండ్ టాక్ టు ది చిల్డ్రన్ అన్నారు. దాదాపు 200 మంది సమావేశమయ్యారు. చాలా బాగా మాట్లాడారు. వాళ్ళకు ఒక నిర్దేశం ఇచ్చారు. నాకు నచ్చిందని బీబీసీ గురించి చెప్పారు. మీరు ఎలాంటి వారైనా సరే భయపడొద్దు, బాధపడవద్దు, సిగ్గుపడవద్దు. తల ఉంచుకొని తల ఎత్తి మీరు జీవించండి. ఎవరితో మీరు పోల్చుకోవద్దు. మీరు ఎవరికి తక్కువ వాళ్ళు కాదు. నేనున్నాను మీ వెనకాల. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, మీతో మాట్లాడుతుంటానని చెప్పినప్పుడు పిల్లలు చాలా సంతోషపడ్డారు. ఇది అన్నారు, నాన్న మీరు ఎందుకురా భయపడతారు, మీరు ఎందుకురా సిగ్గుపడతారు, మీరు ఎందుకు వేరే వాళ్ళని చూసి మీరు మేమేమీ తక్కువ అనుకుంటారు, ఏం వద్దు అంటే ఆ తపన ఆయనలో చూశాను. ఆయన చాలాసార్లు చెప్తారు కూడా, మళ్ళీ చెప్తున్నాను. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో చాలా సందర్భాలు అని చెప్పడం జరిగింది. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజలు. మనం యాజకులం, మనం రాజులం. మనం ఎందుకు ఎవడకు మనం భయపడాలి? ఎవరి కోసం మనం తల వంచుకుని బ్రతకాలి? ధైర్యంగా ఉండండి, భయపడొద్దు, బాధపడొద్దు, సిగ్గుపడొద్దు. ఇది ఆయనలు చూసిన కసి, ఆ ఆవేశం, ఆ ఆక్రందన. ఇది నాయకులు ఉన్నటువంటి ఒక లక్షణం, ఒక కోణంలో ఒక సైడ్. రెండవది ఏంటంటే, మోషే ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన చెప్తాడు కదా, నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. నా ప్రజలు అనుభవించు బాధను నేను కనులారా చూశాను. ఇజ్రాయేలుల ఆక్రందన నా చెవిని పడ్డాయి. కాబట్టి నీవు వెళ్ళు, నా ప్రజలను నువ్వు రక్షించు, నీ వెనకాల నేను ఉంటానని ధైర్యం చెప్పి మోషేను పంపిస్తాడు ఐగుప్తుకి. మనకు తెలుసు ఆయన పడిన బాధలు, కష్టాలు. వాటినన్నిటినీ తట్టుకుని వాళ్ళని ఆ బానిసత్వాన్ని నడిపించి ఎర్ర సముద్రం నుండి దాటించి ఎడారి గుండా నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తూ ఉంటే ఈ ప్రజలు నిర్గమకాండము 16వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా, అడవిలో ఇజ్రాయేలు సమాజం అంతా కూడా మోషేను ఆరోనును నిందించుచు మమ్మల్ని ఎందుకుని తీసుకుని వచ్చాయని నిందించడం మొదలుపెట్టారట. ఇంకొక సందర్భంలో సంఖ్యాకాండము 21వ అధ్యాయము 14వ వచనంలో, ప్రజలు ప్రయాణంలో అలసిపోయి మోషే మీద, దేవుని మీద తిరగబడ్డారంట. దేవుడికైనా కోపం వచ్చిందే కానీ మోషేకి రాల. దేవుడి కోపం వచ్చి వాళ్ళ మధ్యకి విషసర్పాలను పంపించటం, ఆ విషసర్పాల బారిన పడి చాలామంది చనిపోవటం, మళ్ళీ మోషే ప్రవక్త వెళ్ళి దేవునికి మొరపెట్టుకోవటం,
కంచు సర్పాన్ని పెట్టి వాళ్ళందరిని రక్షించాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాయకుల్లోని వేరే లక్షణం, ఒక ప్రక్క ఆవేశం ఉంటుంది, ఇంకొక ప్రక్క సహనం ఉంటుంది. ఈ మా నాయకుడు చూశాను నేను 5 సంవత్సరాలు ఆ సహనం. మేమన్నా ఒక్కొక్కసారి బాధపడ్డాం, ఏంటి మైలాడ్ ఏం జరుగుతుంది, 5 years బిషప్ గారు నేను సెమినరీలో చదివాము. చాలా దూకుడు మనిషి, చాలా దూకుడు మనిషి. కానీ ఆయనలో ఇంకో కోణం చూశాను, ఒక నాయకుడిలోని సహనం. పర్వాలేదు, నేను నా ప్రజల కోసం వచ్చాం, నన్ను ఏదో ప్రజలు కొద్దిగా నన్ను తప్పు అర్థం చేసి, కానీ ద డే విల్ కమ్ దే విల్ అండర్స్టాండ్ మీ. చాలా సహనంతో ఓర్పుతో 5 సంవత్సరాల పాటు ఆయన ఒక నాయకుడిగా, ఒక బిషప్ గారిగా దేవుడికి ప్రార్థన చేస్తూ ఈ ప్రజలను ఎక్కడికి తీసుకెళ్ళాలో ఆయనకు తెలుసు కాబట్టి కొంచెం సనుగుకున్నా గొనుక్కున్నా కూడా సహనం ఓర్పుతో ఈ ఏలూరు పీఠాన్ని నడిపిస్తున్నారు. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 3వ లక్షణం ఆయనలో నేను చూసిందంటే టీమ్ వర్క్, సమిష్టిగా పనిచేయటం. యేసు ప్రభు కూడా ఒక్కడే పనిచేయాల, తనకంటూ ఒక బృందాన్ని ఏర్పరచుకున్నాడు, 12 మందిని, తర్వాత 70 మందిని, తర్వాత కోట్లాది మందిని ఉన్నారు. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల్లో తండ్రి గారు చేసినటువంటి గొప్ప పనులు. తండ్రి గారు మన 10 సంవత్సరాల పీఠాధిపతి అభిషేకోత్సవం జరుపుకుంటున్నప్పుడు నెల్లూరు నుంచి మా క్లాస్మేట్ ఫాదర్ గారు వచ్చారు. మోజెస్ ఏం జరిగింది మీ ఏలూరు డైస్లో, యూత్ కన్వెన్షన్ అంట, ఇంకా చెప్పుకుంటున్నారు మా డైస్లో పిల్లలు వచ్చిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారంట, చాలా బాగా జరిగిందంట. సంవత్సరం అయినా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోలేదని. దట్ ఈస్ ట్రూ. ఉభయ రాష్ట్రాల నుంచి కొన్ని వేలాది మంది యువకులు వచ్చి ఇక్కడ సదస్సు జరిగితే చాలా బ్రహ్మాండంగా జరిగింది, అందరూ మెచ్చుకున్నారు. దానికి కారణం సమిష్టి, దానికి సంబంధించిన నాయకుడు మన బిషప్ గారు. అదొకటే కాదు, లాయర్స్ మీటింగ్, తర్వాత SCBC కమిషన్, సొలిడారిటీ, పాస్టర్ ప్లాన్, తర్వాత భారత రాయబు గారు వచ్చినప్పుడు మమ్మల్ని నిద్రపోనివ్వలేదు బిషప్ గారు. ప్రతి గంటకి ప్రతిరోజు మీటింగ్లే, అంటే ఒక ప్రణాళికబద్ధంగా చేయాలి చేస్తే అని ఆయన అన్నారు కదా. అంటే మనం మెచ్చుకోకూడదు, కానీ హీ సెడ్ సమ్వేర్ ఎల్స్, ఈ నేలూరు దే హ్యావ్ డన్ ఇట్ ప్రొఫెషనల్లీ, దే హ్యావ్ డన్ ఇట్ వెరీ వెల్ అని. దానికి కారణం మన బిషప్ గారు, మన నాయకుడు. కాబట్టి ఈ 3 లక్షణాలు ఆయన గురించి చెప్తే ఫాదర్ గారు చెప్పినట్టు చాలా ఉన్నాయి. ఈ 3 కోణాల్లో తండ్రి గారిని నేను దగ్గరగా చూశాను, చాలా దగ్గరగా చూశాను. పేదవాళ్ళన్నా, అనగారిన వర్గాలు అన్నా, వాళ్ళని ఎప్పటికైనా పైకి అవి నా 2 కళ్ళు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. 2 కళ్ళు ఎవరు మిస్అండర్స్టాండింగ్, ఇద్దరు కూడా 2 కళ్ళు అని చెప్పి చాలా సాధారణంగా చెప్పుకునేటువంటి మన నాయకుడు ఈరోజు తమ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటూ ఉండగా మనం అందరం కూడా వారిని అభినందిస్తాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎక్కువ శక్తితో మనలందరినీ ముందుకు నడిపించాలని ప్రార్థన చేద్దాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు యూ మై లార్డ్.